అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు మీ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంచుకున్న మార్గంలో అడుగులు వేయడానికి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ మీరు తలపెట్టిన విషయాలను పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉదయం పూట చిన్న చిన్న ఆటంకాలు, ఊహించని ఆలస్యాలు చిరాకు కలిగించినా మీ సంకల్ప బలానికి అవి అడ్డుగా నిలబడలేవు. ముఖ్యమైన పనులలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి మీలో ఉంది. మీ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఓర్పుతో వ్యవహరించడం ఈ రోజు చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించడం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులలో, పనులలో మీ నిబద్ధత, నైపుణ్యం అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఫలితంగా వారి నుండి ప్రశంసలు అందుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. అయితే ఈ ప్రశంసలు కొన్నిసార్లు సహోద్యోగుల నుండి చిన్నపాటి అసూయకు దారితీయవచ్చు. మీ విజయాన్ని అందరూ స్వీకరించలేకపోవచ్చు. కాబట్టి సఖ్యతతో మెలుగుతూ అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధిక బాధ్యతలు మీ భుజస్కంధాలపై పడే అవకాశం ఉంది. దీనర్థం మీరు మరింత శ్రద్ధతో, అంకిత భావంతో పనిచెయ్యాల్సి ఉంటుంది. పనిభారం పెరిగినప్పటికీ అది మీ కెరియర్ ఎదుగుదలకు సోపానమవుతుంది. ఆర్థికపరంగా ఈరోజు కొంత ఆందోళనకరంగా కనబడుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు లేదా అనవసరమైన వస్తువుల కొనుగోళ్ల వల్ల మీ బడ్జెట్ అదుపు తప్పుతుంది. గృహ అవసరాలకు, పిల్లల విద్యా విషయాలకు లేదా ఆరోగ్య సంబంధిత విషయాలలో పెరిగే ఖర్చులు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయి. ఇది కొంత ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు ఆర్థిక ప్రణాళికను పునఃసమీక్షించడం చాలా ముఖ్యం. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం, పొదుపుపై దృష్టి సారించడం అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు కొంత జాప్యం కలిగించినా చివరికి మీకు ఆశించిన ఆర్థిక సహాయం లభిస్తుంది. అయినప్పటికీ రుణం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించండి. భవిష్యత్తులో తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. రోజువారీ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతానికి ఉన్నదాంతో సర్దుకుపోతూ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనపై దృష్టి పెట్టడం ఉత్తమం. మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలించి తదుపరి అడుగు వేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అనవసరమైన అలసటను, ఖర్చులను కలిగించవచ్చు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం తప్పనిసరైతే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రణాళికను పకడ్బందీగా సిద్ధం చేసుకోండి. ఆలస్యాలు, అవాంతరాలకు సిద్ధంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు కూడా తీవ్రంగా మారే అవకాశముంది. ప్రత్యేకించి జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పి, అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విషయంలో సమయపాలన తప్పనిసరి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం, ఇంట్లో వండిన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు చేయడం మేలు. మానసిక ఒత్తిడి కూడా శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. వారితో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ఉండాలంటే మీ మాటలలో స్పష్టత, సంయమనం ముఖ్యం. కుటుంబ సభ్యులతో వివాదాలు, చిన్నపాటి చికాకులు దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు. ఇంటి వాతావరణం కొన్నిసార్లు ఉద్విగ్నంగా మారవచ్చు. అపార్థాలను నివారించడానికి
నివారించడానికి సహనంతో వ్యవహరించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అవసరం. మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. చిన్నపాటి విషయాలు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. వారి ఆరోగ్యం, విద్యా సంబంధిత విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. పిల్లల భవిష్యత్తుపై అదనపు శ్రద్ధ చూపుతారు. ఇది వారికి మానసిక సంతృప్తిని ఇస్తుంది. అయితే ఇంటి పనులను, పిల్లల బాధ్యతలను సమన్వయం చేసుకోవడంలో కొంత అలసట కలిగినా వారి విజయమే మీకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వారి నుండి లభించే సమాచారం మీకు ఏదో ఒక విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. మీరు ప్రారంభించాలని అనుకుంటున్న కొత్త ప్రాజెక్టులు లేదా పనులు ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. సరైన సమయం కోసం వేచి ఉండండి. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి. మీరు ఆస్తి కొనుగోలుకు ప్రణాళికలు వేసుకుంటే కొన్ని చట్టపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేసిన ప్రయత్నాలు, ఎదుర్కొన్న కష్టాలు ఈ రోజు ఫలితాలనిస్తాయి. అయితే వచ్చిన అవకాశం మీ అంచనాలకు పూర్తిగా అనుగుణంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ దీన్ని ఒక ప్రారంభంగా భావించి ముందుకు సాగడం మంచిది. ఇది మీ కెరియర్కు పునాదిని వేస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు మీరు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా లేదా కార్యక్రమాలు చేపట్టినా అవి ఆశించిన విధంగా పూర్తి కాకపోవచ్చు. అనవసరమైన చిక్కులను నివారించడానికి వాటిని భవిష్యత్తుకు వాయిదా వేయండి. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం మీకు ఎదురైన సమస్య పరిష్కారానికి లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు లేదా దేవాలయాలను సందర్శించవచ్చు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. రోజువారీ జీవితంలోని ఒడిదుడుకుల మధ్య దైవభక్తి మీకు మానసిక స్థైర్యాన్ని చేకూరుస్తుంది. ధ్యానం, ప్రార్థనలు చెయ్యడం ద్వారా అంతర్గత శాంతిని పొందుతారు. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఇది మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు గోధుమ రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా గోధుమ రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు. ఈ రోజు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఓర్పుతో వ్యవహరిస్తే మీరు ఆశించిన ఫలితాలను సాధించగలరు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.